హలో గైస్, వెల్కమ్ టు ఈ సినిమా. రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన టాప్ 5 మూవీస్ అండ్ సిరీస్ లిస్ట్ ఇప్పుడు మనం చూద్దాం. బై ద వే, మీకు ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ 6 కల్లా ఓటీటీలో చూడదగిన మూవీస్ అండ్ సిరీస్ రికమెండేషన్స్ వస్తాయి. ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా ముందుగా మీరు ఈ లిస్ట్ చూసే ముందు ఇందులో మీరు ఆల్రెడీ చూసినవి ఉంటే స్కిప్ చేసి లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మూవీ ఆర్ సిరీస్ చూడండి. సరే, ఇక లేట్ చేయకుండా ఓటీటీలో ఉన్న మంచి మూవీస్ అండ్ సిరీస్ లిస్ట్ ఇప్పుడు చూసేద్దాం. లిస్ట్లో ఫస్ట్ వచ్చేసి నాగేంద్రన్స్ హనీమూన్ వెబ్ సిరీస్. ఇదొక మలయాళం బేస్డ్ తెలుగు డబ్డ్ వెబ్ సిరీస్. మీరు కనుక డ్రైవింగ్ లైసెన్స్ సినిమా చూసుంటే ఈయన గుర్తుపడతారు. సూరజ్ వాసుదేవన్. మలయాళంలో ఫేమస్ అయిన ఈయన దాదాపు 250 సినిమాల్లో యాక్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్తో ఓటీటీలో డెబ్యూట్ చేస్తున్నారు. ఇంకా ఈ సిరీస్లో గ్రేస్ యాంతోనీ, శ్వేతా మీనన్, కని కుశ్రుతి, అల్ఫీ పంజికరన్ అండ్ నిరంజన అనూప్ ఇలా చాలా మంది లీడ్ రోల్స్లో చేశారు. ట్రైలర్లో చూపించినట్టు బేసిక్ ప్లాట్ ఏంటంటే, బద్ధకస్తుడైన నాగేంద్రన్ పెళ్లి చేసుకొని వచ్చే కట్నం డబ్బులతో ఫారెన్ వెళ్దామని అనుకుంటాడు. ఇంతకీ డబ్బులు వచ్చి ఫారెన్ వెళ్ళగలిగాడా లేదా అని లాస్ట్కి ఏం జరిగిందో తెలియాలి అంటే మీరు ఈ సిరీస్ చూడాల్సిందే. మంచి పర్ఫార్మెన్స్తో అక్కడక్కడ నవ్వు తెప్పిస్తూ, ఏంటి ఇలా కూడా మనుషులు ఉంటారా అని అనిపించేటట్టు, నెక్స్ట్ ఏం జరిగిద్దో అని ఇంట్రెస్ట్తో ఈ సిరీస్ అలా వెళ్ళిపోద్ది. ఈ నాగేంద్రన్స్ హనీమూన్ని ఒకసారి అయితే అలా సరదాగా చూసేయచ్చు. 6 ఎపిసోడ్స్తో ఉన్న ఈ సిరీస్ జూలై 19th నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. బై ద వే, మీరు డ్రైవింగ్ లైసెన్స్ సినిమా చూడకపోతే ఒకసారి ట్రై చేయొచ్చు, బాగుంటుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీని తెలుగు రైట్స్ కొన్నారని అంటారు, సో చూడాలి. ఇక లిస్ట్లో సెకండ్ వచ్చేసి ఆడు జీవితం ది గోట్ లైఫ్. అసలు జీవితంలో బాగుపడదామని దుబాయ్ వెళ్ళిన మన హీరో పృథ్వీరాజ్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడో చూడాలి అంటే ఈ మూవీ చూడాల్సిందే. పృథ్వీరాజ్ యాక్టింగ్ అయితే జీవించేశాడంతే. ఈ మూవీ చూస్తే మటుకి అసలు లైఫ్ అంటే ఎంత వాల్యుబుల్ అర్థమైద్ది. థియేటర్స్లో మిస్ అయి ఉంటే జూన్ 19th నుంచి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీలో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇంక లిస్ట్ చూసే ముందు మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి గైస్. సరే, ఇక లేట్ చేయకుండా లిస్ట్లో నెక్స్ట్ చూసేద్దాం. లిస్ట్లో థర్డ్ వచ్చేసి బహిష్కరణ వెబ్ సిరీస్. అంజలి, అనన్య నాగల్లా, శ్రీతేజ్ అండ్ రవీంద్ర విజయ్ లీడ్ రోల్స్లో చేశారు. బేసిక్ ప్లాట్ ఏంటంటే, గుంటూరు జిల్లా పెద్దపల్లిలో రవీంద్ర విజయ్ ఒక పెద్ద మనిషి. అతని దగ్గర శ్రీతేజ్ రైట్ హ్యాండ్గా ఉంటాడు. వేశ్యగా చేసే అంజలి, రవీంద్ర విజయ్కి మధ్య గొడవ ఏంటి, శ్రీతేజ్ అండ్ అంజలి మధ్య అండ్ శ్రీతేజ్ అండ్ అనన్య నాగల మధ్య అసలు ఏముంది, రవీంద్ర విజయ్ చేసిన పనులకి అంజలి అండ్ శ్రీతేజ్ ఏం చేశారో తెలియాలి అంటే మీరు ఈ సిరీస్ చూడాల్సిందే. ఫ్యామిలీతో చూడటం కొంచెం కష్టం, కొన్ని సీన్స్ అండ్ డైలాగ్స్ ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఇక ఈ సిరీస్లో పెద్దగా ట్విస్ట్ ఏం లేకపోయినా ప్రతి ఎపిసోడ్ ఎండ్లో నెక్స్ట్ ఏం జరిగిద్దో అనే క్యూరియాసిటీ మట్టికి బిల్డ్ చేశారు. దానివల్ల అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టినా చూసేయచ్చు. బై ద వే, ఈ సిరీస్ వచ్చేసి టోటల్ 6 ఎపిసోడ్స్తో ఒక్కో ఎపిసోడ్ 40 minutes లోపే డ్యూరేషన్తో G5లో స్ట్రీమ్ అవుతుంది. లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ది థ్యాంక్స్ గివింగ్ మూవీ. ఇదొక స్లాషర్ ఫిలిం, అంటే హారర్ ఫిలిమ్స్కి సబ్ జెనరా అని అర్థం. హారర్ మిస్టరీ ఫ్యాన్స్ ఈ మూవీ అస్సలు మిస్ అవ్వద్దు. కాకపోతే కొన్ని సీన్స్ మరీ వైల్డ్గా ఉన్నాయి. ఫ్యామిలీస్ అండ్ సెన్సిబుల్ పీపుల్ చూడటం కొంచెం కష్టం, గుర్తుపెట్టుకోండి. ఇక బేసిక్ ప్లాట్ ఏంటంటే, థ్యాంక్స్ గివింగ్ హాలిడే రోజు ఒక సూపర్ స్టోర్లోకి ఎక్కువ మంది జనాలు రావడం వల్ల కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అసలు ఏమైంది అండ్ లాస్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో ఇంగ్లీష్ అండ్ హిందీలో విత్ సబ్ టైటిల్స్ స్ట్రీమ్ అవుతుంది. ఇక లిస్ట్లో నెక్స్ట్ చూసే ముందు లాస్ట్ వీక్ సజెస్ట్ చేసిన టాప్ 5 మూవీస్ అండ్ సిరీస్ లిస్ట్ కూడా చూడండి. వీడియో ఎండ్లో పెడతాను, మిస్ అవ్వకండి గైస్. ఇంక లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి హాట్స్పాట్, యువర్ షేమ్ఫుల్లీ టేల్స్. ప్లాన్ బి అండ్ అడియే లాంటి సినిమాల్ని డైరెక్ట్ చేసిన విఘ్నేష్ కార్తిక్ ఒక రోల్లో యాక్ట్ చేసి డైరెక్ట్ చేసిన యాంథాలజీ మూవీ ఇది. 1 hour 54 minutes రన్ టైంతో ఈ మార్చ్లో తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఆహా తమిళ్ ఓటీటీలోకి వచ్చి ఇప్పుడు రీసెంట్గా ఆహా తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్గా ఇది ఒక మూవీలా ఉన్న ఒక వెబ్ సిరీస్ లాంటిది, ఎందుకంటే ఈ సినిమా 4 డిఫరెంట్ స్టోరీస్తో ఉంది. అదేంటి అంటే, చందమామ కథలు, కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాల్లాగా 4 స్టోరీస్ ఉన్నాయి. కానీ ఒక స్టోరీకి ఇంకో స్టోరీకి లింక్ ఏమీ ఉండదు, కంప్లీట్గా సపరేట్ స్టోరీస్. సరే, అదంతా కాదు, ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ హాట్స్పాట్ మూవీని హాట్స్పాట్ ఆన్ చేసుకొని మరీ ఒకసారి అయితే చూడొచ్చు. కాకపోతే ఫస్ట్, సెకండ్ అండ్ 4 స్టోరీస్ ఓకే, కానీ థర్డ్ స్టోరీ మాత్రం ఫ్యామిలీతో చూడటం కొంచెం కష్టం, గుర్తుపెట్టుకోండి. ఇంకా లిస్ట్లో నెక్స్ట్ చూసే ముందు మీకేమన్నా ఓల్డ్ ఆర్ న్యూ మూవీస్ రివ్యూస్ ఆర్ సజెషన్స్ కావాలి అంటే మీరు వీడియో కింద కామెంట్ చేయండి. సరే, ఇంక లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ మెన్షన్స్. ఇది ఓటీటీ కాదు, థియేట్రికల్ మూవీస్. అవును, ఈ మూవీ ఇంకా థియేటర్స్లోనే ప్లే అవుతుంది. ఇంతకీ విషయం ఏంటంటే, ఈ ఫ్రైడే జూలై 19th థియేటర్స్లో రిలీజ్ అయిన బ్యాడ్ న్యూస్ సినిమా బాగుంది. ఈ మూవీలో విక్కీ కౌశల్ యానిమల్ మూవీలో బాబీ 2గా చేసిన తృప్తి దిమ్రి అండ్ అమ్మి విరిక్ లీడ్ రోల్స్ చేశారు. ట్రెండింగ్ అవుతున్న తోబా తోబా అని ఒక సాంగ్ ఉంది కదా, అది ఈ సినిమాలోదే.
2019లో వచ్చిన గుడ్ న్యూస్ సినిమాకి స్పిరిచువల్ సీక్వెల్గా వచ్చింది ఈ మూవీ. అదేనండి, ఆల్రెడీ వచ్చిన మూవీ నుంచి ఇన్స్పైర్ అవటం కానీ సిమిలర్గా ఉండటం కానీ జరిగితే స్పిరిచువల్ సీక్వెల్ అంటారు. సినిమా టైటిల్లో బ్యాడ్ ఉన్నా సినిమా గుడ్గానే ఉంది, బాగుంది, సరదాగా అలా ఒకసారి చూసేయచ్చు. ఇంకా ట్విస్టర్స్ అనే ఒక డిజాస్టర్ ఫిలిం కూడా ఈ వీక్ థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా బాగుంది. 2012, ది పర్ఫెక్ట్ స్టార్మ్ ఇలాంటి సినిమాలు మీకు నచ్చితే ఈ మూవీ మీకోసమే. ఇక ఇవి ఈ వీకెండ్ మూవీస్ అండ్ సిరీస్ రికమెండేషన్స్. నెక్స్ట్ వీక్ సాటర్డే ఈవినింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.